ఇది పార్ట్ 2 ఆఫ్ అరుణాచలం వీడియో. పార్ట్ 1 మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, చూసేయండి. మేము అరుణాచలంలో దిగేసరికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అట్లయింది. సో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అంతా రెడీ చేసుకొని దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం కూడా అయ్యేసరికి సాయంత్రం అయింది. టెంపుల్ చాలా పెద్దది, తీరిగ్గా ఓపిక్గా చూడాలి కానీ ఒక డే అంతా టెంపుల్ చూడనికే సరిపోతుంది. సో అట్లా ఆల్మోస్ట్ టెంపుల్ని కవర్ చేసేసరికి చీకటి అయిపోయింది. అప్పుడు బయటికి వచ్చి ఒక చిన్న హోటల్లో నార్మల్గా టిఫిన్ చేసినాం అనమాట. ఎక్కువ తింటే నడవలేమేమో అని చెప్పేసి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయినాము. దారిలో ఇట్లా ఈ భూచక్ర గడ్డ అని ఒకటి అనిపించింది, అది కూడా ట్రై చేద్దాం అనేసి ట్రై చేసినాం. ఇంకా నేను, మా చెల్లి, మా హస్బెండ్ ఆ శివయ్యని మనసులో తలుచుకొని నడుస్తానే ఉన్నాం కంటిన్యూస్గా. స్టార్టింగ్ అంతా ఉల్లాసంగా అసలు చాలా బాగా అనిపించింది. కానీ మెల్లమెల్లగా తెలుస్తుంది, కాళ్ళు లాగడం స్టార్ట్ అయినాయి. మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక మ్యాప్ కనిపిస్తుంది అనమాట. మనం ఎక్కడెక్కడ ఆగాలి, ఏమేం టెంపుల్స్లోకి వెళ్ళాలి, ఎన్ని లింగాలు ఉంటాయి అని చెప్పేసి రఫ్గా క్యాల్కులేట్ చేసుకుంటే 14 కిలోమీటర్స్ 3 to 4 అవర్స్లో అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం. మాతో పాటు కొంతమంది నడుస్తున్నారు, వాళ్ళు చెప్పులు వేసుకున్నారు, సాక్స్లు వేసుకున్నారు, కానీ మేము బేర్ ఫుట్ తోటే నడిచినాం అనమాట. మంచిని చేతిలో చేసుకొని పోతున్నాం కానీ అసలు లోపట ఎంత కాలు నొప్పులు వేస్తున్నాయో నాకైతే అసలు నేను చెప్పలేను. మా హస్బెండ్ ఏమో ఫాస్ట్గా నడుస్తున్నారు, కానీ ఇక్కడ నేను, మా చెల్లి అసలు మాట్లాడితే కూర్చుంటున్నాం ఒక దగ్గర. అట్లా ముందుకెళ్తుంటే అరుణాచలంలో మోక్ష మార్గం అనేసి ఒకటి చిన్న గుడిలాగా ఉంటుంది అనమాట. వినాయకుడు ఉంటారు, వినాయకుడి పక్కనే ఈ ఒక మోక్ష మార్గం అనేది. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు అట్లా వెళ్తుంటే అన్ని టెంపుల్స్ టచ్ చేసుకుంటూ వెళ్తారు కదా, ఈ మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళి అందులో నుంచి కూడా పాస్ అయ్యి వెళ్తారు అనమాట. సో గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు అన్ని టెంపుల్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ మోక్ష మార్గం దగ్గర ఆగింది. ఇక్కడ చూస్తే చాలా పెద్ద లైన్ ఉండే, సరే మనం కూడా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళినాము. నాకు లోపల ఎంత భయం అవుతుందంటే అసలు నేను వెళ్తాను అందులోకించి అనే ఒక ఫీలింగ్, ఒక భయం అయిపోయింది నాకు. అరుణాచలం గిరి ప్రదక్షిణ దర్శనము అంతా ఎవరు వాళ్ళే పర్సనల్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది తెలుస్తుంది వాళ్ళకి. నేను ఎంత మాటల్లో చెప్పినా అది వేస్టే. సో మీలో ఎవరైతే అరుణాచలంకి వెళ్ళిరో, గిరి ప్రదక్షిణ చేసిరో, మీ ఎక్స్పీరియన్స్ ఏందో నాతోని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.